ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు కూటమి నేతలు. అయితే ఈ సంబరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడాను డైవర్ట్ చేసుకునేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న రావణ్ రూపంలో పవన్ కళ్యాణ్‌తో పాటు హైందవ తత్వాన్ని, మతాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. అరెస్టులు చేసినా కూడా బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన తాలూకా తత్వం వెనక ఎవరుండి ఆయన్ని ఇలా నడిపిస్తున్నారు. రావణ్ వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా చేస్తున్న పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్నటువంటి జనసేన పార్టీ నాయకులందరూ కూడాను ఈరోజు ఈ వైఖరిని తప్పుపడుతున్నారు. తమ అభిమాన నేత, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు రావణ్ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయం మనతో మాట్లాడడానికి రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్, పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ చైతన్య మనతో ఉన్నారు. చూస్తే కనుక రావణ్ వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనలో ముందుకు దూసుకెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఈ అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించి ఇట్లా చేయడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మీరు చూసినట్లయితే గత కొంతకాలంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ భాగస్వాములు అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఉత్తరాంధ్ర స్థాయిలో మీరు చూసినట్లయితే అభివృద్ధి కానీ, ఈ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పంచాయతీ రాజ్లో వస్తున్నటువంటి ర్యాంకింగ్ సిస్టంలో కానీ, ఇవన్నీ చూసుకుంటూ పోతే ఒక పక్కన మనం రామరాజ్యం తీసుకొస్తున్నాం రాష్ట్రం వెనకబడిపోయిన తర్వాత. ఇదే క్రమంలో ఉన్నటువంటి రాక్షసుడు ఏదైతే వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి 2 ఏళ్ళు అయిందో, మళ్ళీ తను మార్కు ముద్ర మన కళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకనంటే గత కొద్ది రోజుల క్రితం ముందొచ్చి కాపుల అంశం లేవనెత్తి ఎవరో సంథింగ్ ఎక్కడ ఏదో జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టే విధంగా ఈ రకమైనటువంటి చేష్టలతోటి కాలం గడిపారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని మళ్ళీ తెరచాటును తెర వెనక ఆయన ఉండి ముసుగేసుకొని ఆయనతో ఇటువంటి ప్రేరేపణలను పొంది పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో 2 ఏళ్ళు సుపరిపాలన సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, అందరూ కూడాను ప్రజల వద్దకే పాలన అన్న రీతిలో పనిచేస్తూ దాదాపు వెనకబడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం పరుగులు పెట్టిస్తున్నాం. మీరు చూసినట్లయితే ప్రతి అంశంలో కూడా, ప్రతి శాఖలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగులు దిద్దుకుంటుంది. ఈ తరుణంలో ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే మావిగన్ అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి దేశం మొత్తం ట్రోల్ అయిపోయిన తర్వాత నేను ఇంక మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు అనే తరుణంలో ఏం చేయాలో తోచక ఇప్పుడు కూడాను మీడియా ముందుకు వచ్చిన వెంటనే మనకి ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక 3 ఏళ్ళ కాలమే ఉంది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. ఆయన బాధల్లో ఏంటంటే కుర్చీ మీద తహతహలు తప్పితే ఇంకేదీ లేదు. ఇందులో భాగంగా తన మార్కు ముద్ర వేయాలి, వీళ్ళని చెడు చేయాలి, వీళ్ళని బ్యాడ్ చేయాలి అనే క్రమంలోనే ఈ ప్రశ్న రావణ్ అనేవాళ్ళు, ఈ కాపు అంశాలు ఇవన్నీ కూడా ఆయన లేవనెత్తుతున్నారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయుడిగా తెరవెనకుండి ఆ పార్టీ కొంకాస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ అన్న నాయకులను తేడా లేకుండా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా కూడా ఒక మాట అంటే అనుచిత వ్యాఖ్యలు పెట్టడంతో పాటు ఆయన చేసినటువంటి పోస్టులు ఈరోజు ప్రశ్న రావణ్ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఆయన లైమ్లైట్లోకి తెచ్చి జగన్ పావంగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఇటువంటి అంశాలు మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా అధినేతని ఎంత టార్గెట్ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీరెడ్డి అనే అంశం కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, కత్తి మహేష్ కావచ్చు, వీళ్ళందరినీ ఎవరు ఉసుగొలిపారు వీళ్ళందరికీ. అదే క్రమంలో ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడాను ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని నిజంగా హుందాతనంగా ముందుకొచ్చి ప్రశ్నిస్తే మేము చేస్తున్న కార్యక్రమాలను ప్రశ్నించడానికి ప్రశ్నలు లేవు. అంటే కేవలం మాజీ ముఖ్యమంత్రే తప్ప ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన జగన్ ముఖం చాటేసుకునేందుకే ఇటువంటి అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకనంటే ఆయన ప్రజల ముందుకు వచ్చి ప్రజల తరపున మాట్లాడే వ్యక్తిగా అర్హత కోల్పోయాడు. కాబట్టి ఏం చేయాలో తోచక, ఏం చేయాలో తెలియక ఇటువంటి అనిశ్చితి రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళని చెడు చేసిన వాళ్ళని అవుతాము. నేనేదో మంచి మార్కులు పొందేటట్టు ప్రయత్నిస్తున్నా అనే ప్రయత్నంలో ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. 11 కాస్త 1కి పరిమితం అయిపోతుంది. కనుక హిందూ మతాన్పై ఒక దాడికి కుట్ర జరుగుతుంది. మతాల మధ్య చిచ్చు రేపేందుకు ప్రశ్నాసేవన్ వ్యాఖ్యలు కానీ, నడవడిక కానీ అంతా కూడాను ఆయన అరెస్ట్ చేయడం వెనక కొంతమంది ఆయనకు కూడా మద్దతు తెలపడం వెనక ఉందంటే అది
మతోన్మాదులు అనుకోవచ్చా? లేకపోతే ఆయన వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు అనుయాయులే అనుకోవచ్చా? ఖచ్చితంగా వెనకన్న మతోన్మాదులు ఖచ్చితంగా ఈ కుట్రకి ప్రేరేపితం వాళ్ళే. ఎందుకనంటే మనం ఉన్నటువంటి హిందూ సమాజంలో పూర్తి స్థాయిలో సనాతన ధర్మంలో మనం బతుకుతున్నాం. ఇటువంటి క్రమంలో ఏ హిందువు కూడాను అనుచిత వ్యాఖ్యలు పరాయి మతం మీద ఎవరు కూడా అనుచిత వ్యాఖ్యలు ఏ రోజు చేసింది లేదు. అటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి వీళ్ళు టార్గెటెడ్గా హిందూ మతం మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి మతోన్మాదులు ఉన్నారని మేము భావిస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తున్న క్రమంలో 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకుని సంబరాలు జరుపుకుంటారు. ఇది చూడలేకనే కన్నుకుట్టి ఇటువంటి పరిణామాలకి తెరలేపుతున్నారు. ష్యూర్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రోడ్లు వేయలేకపోయారు, అభివృద్ధి చేయలేకపోయారు. ఎటువంటి శంకుస్థాపనలు అలానే ఉండిపోయి ప్రజలు తాతల ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులు, భూముల పేర్ల మీద, రాళ్ళ పేర్ల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఇటువంటి చేసిన పనుల కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేసింది లేదు. ప్రభుత్వం ఉద్యోగులు సృష్టించింది లేదు. కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ సర్కార్లో మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాం. ప్రతి జిల్లా చూసుకున్నా సరే ఏదో ఒక పరిశ్రమ నెలకొల్పడం కానీ ఏదైనా ముందుకు తీసుకెళ్దాం, యువతని పూర్తి స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంగా ఎన్డీఏ సర్కార్ ఎప్పుడు యువతకి తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపినటువంటి అంశం కాపు ఆ పాచికి ఫలించకపోవడంతో ప్రశ్నారావాన్ని ఈరోజు తెరపైకి తెచ్చి పవన్ కళ్యాణ్ మీద జగన్ ఉసుకెళ్ళిపోయారంటే, పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ లాంటి కుక్కలు ఎన్ని మురిగినా కుక్కలు మురిగితే కొండకి చేట అన్నట్టు. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కుయుక్తులు జగన్మోహన్ రెడ్డి పన్నినా కానీ ఆయన స్థాయి తగ్గదు. ఆయన ఎన్ని ప్రశ్నలు వచ్చినా కానీ ఆయనకి ప్రశ్నించే మగోడు ఈ రోజు వరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయడు, మాకు ఆ నమ్మకం ఉంది, అది ప్రజలకు కూడా తెలుసు. సనాతన ధర్మానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్పై ఇటువంటి మతోన్మాదాలను గనక ప్రేరేపితులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అన్నటువంటి మైండ్ సెట్ జగన్లో క్రియేట్ అయిందంటే, జగన్మోహన్ రెడ్డి బేసికల్లీ ఒక సైకో మెంటాలిటీ అండి. సైకో మెంటాలిటీ ఎప్పుడు కూడాను కాంట్రవర్సీకి తెరలేపడం, ఏ రకంగా మన ఉనికి చాటుకోవాలనే ఎప్పుడు కూడాను ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచించే మనిషి. క్రిమినల్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అలానే పనిచేస్తుంది. దానికి విరుగుడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేకనే ఇటువంటి ఒక తంతుని ఆయన తెరపైకి తెచ్చారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పమనండి. 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు ఆయన పాలనలో మరొక 10 ఏళ్ళు వెనక్కి మనం వెళ్ళాం. సో దీని సందర్భంగా మనం చూసుకున్నట్లయితే అది పూర్తి స్థాయిలో ఓర్వలేకపోతున్నాడు, ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. మళ్ళీ ప్రభుత్వం మాదే రాబోతుంది. తద్వారా ఆయన జీర్ణించుకోలేక ఇటువంటి మతోన్మాదాలను ప్రేరేపిస్తూ ఇటువంటి కులాల మధ్య చిచ్చులు పెడుతూ జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక ఏది పడితే అది మాట్లాడడం, మావిగన్ అనడం, ఆయన మతి భ్రమించింది ఆయనకి. సో మావిగాన్ తెరపైకి తెచ్చిన తర్వాత చాలా నెగిటివ్ క్రియేట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏదో ఒక అంశాన్ని డైవర్ట్ పాలిటిక్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్లో తెరపైకి తెచ్చే పరిణామాలే నిన్న కాపు, ఈరోజు ప్రశ్నాసేవన్ వ్యాఖ్యలు. ఎన్ని డైవర్షన్స్ చేసినా ఎంత చేసినా ప్రజలు ఒక ప్రాపర్ మైండ్ సెట్తో ఉన్నారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దిశగా ఎన్డీఏ సర్కార్ని ఎన్నుకోవడం జరిగింది. దానికి మూల కారణం ఏదైతే ప్రజలు గిఫ్ట్ ఇచ్చినటువంటి 11 సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడే వాళ్ళని కూర్చోబెట్టారంటే మీరు చూడొచ్చు ప్రజలు కూడా ఎంత కమిటెడ్గా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నారో. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేశారు. ఈయన ఎన్ని కుయుక్తులు పనినా అది ససేమిరా ప్రజలు స్వాగతించరు. 2 ఏళ్ళలో ఎటువంటి మార్కు కూడా వేసుకోలేకపోయిన మదనపాటు జగన్లో ఈరోజు ఇటువంటి అంశాలని తెరపైకి తెచ్చేందుకు ఒక కుట్ర పన్నే భాగమే ఈరోజు పవన్ కళ్యాణ్పై ప్రశ్నాసేవన్ అన్నటువంటి అస్త్రాన్ని వాడడం. ఆబ్వియస్లీ ఎందుకనంటే మీరు చూసినట్లయితే ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా, ప్రజల హక్కులు హరించినా, ప్రజలకు ఏదైనా న్యాయం జరగాలన్నా ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడమనండి, ఏదైనా దీక్షలు చేయమనండి, ర్యాలీలు చేయమనండి, తద్వారా తప్పేం లేదు. మా ప్రభుత్వం సజావుగా సాగుతున్న క్రమంలో అవేమీ చేయలేడు కాబట్టే ఇటువంటి ఉద్రిక్తతలకి ఆయన తావిస్తున్నాడు. సో ఎందుకంటే క్రిమినల్ మైండ్ సెట్, ఆ పర్టికులర్ సైకో మెంటాలిటీకి ఇటువంటివి ప్రేరేపించడం అన్నది అలవాటుగా తను భావిస్తున్నాడు. సో తను అలాంటి పనులే చేస్తాడని ప్రజలకు కూడా అర్థమైంది. సో మేము చెప్పేది అంతా ఒకటే, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోతున్నటువంటి 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు. అది ఆయనకు కూడా తెలుసు.
కానీ ఏం చేయాలో తోచక, ఏం చేయాలో తెలియక చివరి ఒక్క సంవత్సరం కోసం వెయిట్ చేస్తున్నాడు. నా పాదయాత్ర ఉంది కదా. ఇప్పుడు చేయొచ్చు కదా. ప్రజల్ని ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తే ప్రజలు నీకు చీ కొడతారు. ఏం మొహం పెట్టుకుని వచ్చావు, మరి రాష్ట్రాన్ని 15 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావు, నువ్వు దేనికి వచ్చావు అన్న ప్రశ్నలు ఆయన మీద పడతాయి. కాబట్టి ఇటువంటి ప్రశ్న రావణలు, అదే రకంగా ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడాలు ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. చూస్తే కనుక 29 సార్వత్రిక ఎన్నికల ముందు ఫ్రీ సెమీఫైనల్ రూపంలో స్థానిక, ప్రాదేశిక, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఇలాంటి అంశాలు తెరపైకి తెచ్చి నెగిటివ్ క్రియేట్ చేస్తే ఆ పార్టీకి ఎంతకనో లాభపడే సైనికులు తయారు చేసుకోవడానికి వేదిక అవుతుంది అన్నటువంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చు. ప్రయత్నం చేస్తాడు సార్. ఎందుకంటే ప్రజలు ఎక్కడా కూడా ఆయనకి ఏ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి ఉద్రిక్తతలు దారితీసి ఇటువంటి నాయకుల్ని తయారు చేసి వాళ్ళని ప్రేరేపించి ప్రజల మధ్యకి ఉసుగొల్పి వదులుతున్నారని అందరూ భావిస్తున్నారు. సో ఎన్ని చేసినా కానీ ఇక్కడ వార్ వన్ సైడ్, అది పవన్ కళ్యాణ్ గారి సైడే ఉంది. అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ వైపే ఉంది విజయం. సో ఆయన ఎన్ని పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏం చేసినా ప్రజలు ఆయనకి మద్దతు తెలిపే పరిస్థితిలో లేరు. కోటకి బీట్లు వార్చే విధంగా జగన్ వేస్తున్నటువంటి ఎత్తుల్లో ఎలా చిత్తు చేసేందుకు కూటమి ఐక్యతను చాటుకోబోతుంది రేపు స్థానిక సంస్థలు కానీ, ప్రాదేశిక ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు. కూటమికి ఆల్రెడీగా 3 పార్టీలకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. మా అధినాయకులు కావచ్చు, ఎన్డీఏ కూటమి నాయకులు కావచ్చు, అందరూ కూడాను ఒక తాటి మీదకి వచ్చి కూటమి ఎన్నికలు ఏ రకంగా మనం ముందుకెళ్ళబోతున్నాం సజావుగా, మీరు అన్నట్టు అది ఖచ్చితంగా సెన్సిటివ్ అంశం. సో మా నాయకులందరూ కూర్చొని చర్చించుకొని దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఖచ్చితంగా మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో మనం ఏ రకంగా మళ్ళీ గెలవాలనే ప్రణాళికలు మాకు కూడా ఉన్నాయి. సో మా అధినాయకుల ఆదేశాల మేరకు దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ప్రస్తుతం ఏదైతే ప్రశ్న రావణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి నాయకులు అందరూ కూడాను మండిపడుతున్నారు. తమ అధినేత జనసేన పార్టీ ఫౌండర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ను అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మతాల మధ్య చిచ్చురేపుతూ ఈరోజు హిందూ మతం మీద కూడా పూర్తిగా దాడి చేసిన ప్రశ్న రావణ్ వైఖరిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇటువంటి మతోన్మాదులు ఎవరు కూడాను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనీసం దరిదాపులు కూడా రాకుండా ఉండే విధంగా శిక్షలు ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ వేసుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. మొన్న కాపు అంశాన్ని తెరపైకి తెచ్చి ఈరోజు ప్రశ్న శ్యామన్న విషయాన్ని కూడాను వైరల్ చేస్తూ పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇటువంటి నెగిటివ్ థాట్ మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంకి కోటకి ఏనాడు కూడా బేటలు వారే పరిణామాలు ఉండబోవని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.